హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 134వ భాగం. నవ్వుకుంటూ కిందకొచ్చిన మనుని చూసి రాధ తననే పరీక్షగా చూస్తూ, ఏంటి మను, ఇంతసేపు స్నానం చేశావా అని అడిగింది. తడబడుతూ, అది వాటర్ సరిగ్గా రాలేదు రాధా, అందుకే లేట్ అయింది. తన పెదవి మీద ఎర్రగా కనిపిస్తున్న పంటికాటిని చూస్తూ, ఇదేంటి పెదవి మొత్తం ఇలా అయింది అని రాధ అడిగితే తన చేతిని దూరం జరిపేసి, నిద్దట్లో కొరుక్కున్నాన్లే. మరిందాక లేదే, నువ్వు గమనించలేదేమోలే అని చెప్పి వెళ్ళిపోతుంటే, అది కాదు మను అని ఏదో రాధ అడగబోయింది. అరుంధతమ్మ నవ్వుతూ, ఒసే రాధా, ఏంటే ఆ ప్రశ్నలు? నేనేమన్నానమ్మమ్మా, పెళ్ళైన వాళ్ళని అలాంటి ప్రశ్నలు అడగకూడదు. ఎందుకని? అది తెలియాలంటే నీకు తొందరగా పెళ్లి చేయమని మీ నాన్నకి చెప్తాన్లే. ఆ మాటకి గాయత్రి సన్నగా నవ్వితే, చూడబోతే ఈ ఇంటికి తొందరలోనే మరో తరం వారసుడు రాబోతున్నాడనిపిస్తుందత్తయ్యా అంది గాయత్రి. నిజమే, వాళ్ళిద్దరూ ఇప్పుడు చాలా సఖ్యంగా ఉంటున్నారు. తొందరలో పసిబిడ్డ ఇంట్లో పారాడాలని నాక్కూడా చాలా ఆశగా ఉంది. ఇదంతా వింటున్న రామ్, మీరనుకుంటే సరిపోదు, వాళ్ళనుకోవాలి అన్నాడు. ఇందులో అనుకోవడానికేముందిరా, ఆ భగవంతుడి చల్లని చూపు ఉండాలి కాని తొందరలో నువ్వు బాబాయి కూడా అయిపోతావు అనగానే ఇక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేక వెళ్ళిపోయాడు. అలా పొరపాటును కూడా జరగనివ్వనమ్మమ్మా. ఇంటికి ఆ ముందు వారి ద్వారా వారసుడు రావడం అనేది జరగని పని అని తనలో తనే అనుకుంటూ అక్కడి నుండి రాధ కూడా వెళ్ళిపోయింది. అభి అల్లరి మాటలు గుర్తు చేసుకుంటూ తన కోసం గ్రీన్ టీ ప్రిపేర్ చేస్తున్న మను, ఏంటి నీలో నువ్వే తెగ నవ్వుకుంటున్నావు అన్న రామ్ గొంతుకు తల తిప్పి చూసింది. నువ్వా? నేనే, కాని నీ పెదవి మీద ఆ ఘాటెలా వచ్చింది అని సీరియస్గా అడిగాడు. పెళ్లి కాని బ్రహ్మచారివి, అవన్నీ నీకెందుకు మరిదిగారు, అయినా అడిగావు కాబట్టి చెప్తున్నా విను. తన పెదవి మీద చేయి పెట్టి చూపిస్తూ, ఇది మా ఆయన చిలిపితనానికి గుర్తు. ఇలాంటివి నీకు చెప్పినా అర్థం కాదులే. పళ్ళు బిగబట్టి వాడితో చాలా దూరమే వెళ్తున్నట్టున్నావు. మేమిద్దరం మొగుడు పెళ్ళాలం మరిదిగారు, ఎంత దూరమైనా వెళ్తాం. అవన్నీ మీకెందుకు చెప్పండి, మూసుకొని పని చూసుకోండి. నిజమే, మొగుడు పెళ్ళాలు ఎంత దూరమైనా వెళ్తారు, కాని నీ మొగుడు ప్రతి ఆడదానితో చాలా దూరం వెళ్తాడు, ఆ విషయం మర్చిపోకు. రామ్, ఎస్ బేబీ, నీ మొగుడికి కట్టుకున్న పెళ్ళామైనా రోజుకు బుక్ చేసుకున్న కర్ల్ గల్ అయినా పెద్ద తేడా ఏం లేదు, ఆ విషయం మర్చిపోవద్దు. ఇంకోసారి ఆయన గురించి మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు రామ్. ఆయన ఇప్పుడు చాలా మారిపోయారు. నువ్వనుకున్నట్టు అలాంటి ఆడవాళ్లతో ఆయనకి సంబంధం లేదు. రామ్ గట్టిగా నవ్వుతూ, నువ్వు నవమన్మధుడైన అభిరామకృష్ణ గురించి మాట్లాడుతున్నావు, మర్చిపోకు. నీకు తొందరలోనే వాడేంటో తెలిసేలా చేస్తానని చెప్పి వెటకారంగా నవ్వుతూ రామ్ అక్కడి నుండి వెళ్ళిపోతే, నాకు కావాల్సింది కూడా అదే రామ్. వీళ్ళిద్దరూ విడిపోవాలి, నా కృష్ణ నాకు సొంతం కావాలి. ఒకరికి ఇద్దరం వాళ్ళిద్దరూ విడిపోవాలని కోరుకుంటుంటే వాళ్ళు ఇంకెలా ఒక్కటవుతారు అంటూ బయటే వీళ్ల మాటలన్నీ వింటున్న రాధ రెక్లెస్గా నవ్వుకొని వెళ్ళిపోయింది. బావా, చిన్నబావా అని యశు డోర్ కొడుతుంటే, సిస్టంలో వర్క్ చేసుకుంటూ ఎంతసేపు కొట్టుకుంటావో కొట్టుకో, నాకేం నష్టం లేదు అనుకున్నాడు రామ్. ఛ, ఏంటి బావా ఇంత మొండిగా తయారయ్యాడు అనుకుంటూ రుసరుసగా అడుగులేస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది యశు. నవ్వుకుని బాగా అయ్యింది అనుకుంటూనే ల్యాప్టాప్ మీద చేతులాడిస్తుంటే ఇదే టైంకి అభి గుండెల మీద పడుకోనున్న మను, నువ్వు నాకు చెప్పకుండా రాధకి చెప్పెళ్లడం నాకేమీ నచ్చలేదు అభి. జలసీనా? అలానే అనుకో, ఎందుకంటే ఏ భార్యకైనా తన భర్త మరో అమ్మాయితో మాట్లాడితే జలసీగానే ఉంటుంది. ఒక చేత్తో ఆమె చేతిని నిమురుతూ మరో చేత్తో తన వెంట్రుకలతో ఆడుకుంటూ, మరి నాతో చాలామంది అమ్మాయిలు నీకంటే ముందే చాలా దూరం వచ్చారు, మరప్పుడు? ఆ మాటకి కోపంగా పైకి లేచి,
ఇంకోసారి ఆ టాపిక్ తీసుకొస్తే నీతో మాట్లాడను. ఇందులో అబద్ధమేముంది మను, నిజమే కదా? ఆ మాటకి కోపంగా చూస్తే, నువ్వు మారానని నువ్వనుకుంటున్నావు. నిజమో అబద్ధమో నీకు తెలీదుగా మను అన్నాడు అభిరామ్. ఏం కాదు, నాకు తెలుసు. నువ్వు మారిపోయావు, పూర్తిగా మారిపోయావు అని నువ్వనుకుంటే ఎలా? ఏమో, నీకు తెలియకుండా నేను మరో అమ్మాయితో తిరుగుతున్నానేమో. ఆ మాటకి కోపంగా చూసింది. ఎందుకంత కోపం? నేను చెప్పింది నిజమేగా. నువ్వు 6 నెలల్లో నన్ను మారుస్తానని చెప్పి దగ్గరకు కూడా రానివ్వట్లేదు. నేను మాత్రం ఎన్ని రోజులని మడికట్టుకుని కూర్చోని చెప్పు? ఇంట్లో మీల్స్ దొరక్కపోతే ఎవడైనా హోటల్కి కదా వెళ్తారు. గట్టిగా అభి అంటే బెడ్ మీద విష్ణుమూర్తిగా పడుకొని నవ్వుతూ, నిజం మను, అసలే నేను నవమన్మథుడిని అంటుంటే కోపంతో ముక్కుపటాలు ఎగిరేస్తుంది మను. కాబట్టి నా మాట విని నీ 6 నెలల పందాన్ని పక్కన పెట్టి నువ్వే నా కౌగిట్లోకి వాలిపోయావనుకో, నాకిక మరో ఆడదాని దగ్గరికి వెళ్లే అవసరముండదు అంటూనే చేయి పట్టి దగ్గరికి లాక్కోవడంతో ఫోర్సుగా అతని ఒళ్ళో పడింది. ములివేళ్లతో తన మెడ మీద తడుముతుంటే చెక్కెలికిలా అనిపించి మెలికలు తిరుగుతుంది. నేను చెప్పింది నిజమే కదా, మరైతే స్టార్ట్ చేద్దామా అంటూ దగ్గరికొస్తుంటే, నిన్నూ అంటూ గుండెల మీద కొడుతూ కిలకిలా నవ్వుతుంటే ఆమె నవ్వుతో శృతి కలుపుతూ, ఆగుమను, కొట్టకు ప్లీజ్ అంటూ కావాలనే కొట్టించుకుంటూ తన చేతులు వెనక్కి మడిచి మీదకి లాక్కున్నాడు. వదులభి, నువ్విలా చేస్తే నేను వెళ్ళిపోతాను అని నవ్వుతుంటే సిస్టంలో వర్క్ చేసుకుంటున్న రామ్కి ఈ నవ్వులు వినిపించి బాల్కనీ డోర్ ఓపెన్ చేసి తన రూంలో వైపు వెళ్లబోయాడు. కాని సరిగ్గా అప్పుడే యశు గట్టిగా ఆ అని అరిచేసింది. రామ్కి యశు గొంతు వినిపించడంతో వెళ్తున్నవాడు కాస్త ఆగిపోయాడు. ఏంటిది ఇలా అరుస్తుంది? మళ్ళీ ఏదైనా తిక్క ప్లాన్ చేసుంటుంది అనుకుని గోడ దూకేవాడు కాస్త మరోసారి వినిపించిన యశు గొంతుకు కొంచెం కంగారుగా అనిపించడంతో ఫాస్ట్గా వెళ్లి యశు రూమ్ డోర్ ఓపెన్ చేశాడు. సరిగ్గా 10 నిమిషాల ముందు ఏం జరిగిందంటే, రామ్ డోరు తట్టి ఎంతకీ అతను తెరవకపోవడంతో రూంలోకొచ్చి బెడ్ మీద కూర్చుని, ఈ బావకి నేనంటే మరీ చిన్న చూపు అయిపోయింది. ఏదో డౌట్స్ ఉంటాయి. నైట్ టైం అయితే ఫ్రీగా ఉంటాడు, చెప్తాడనుకుంటే నన్ను చూస్తే చాలు కళ్ళు తొగిన కోతిలా చిందులేస్తాడు. నా రాకుమారుణ్ణి ఎలా లైన్లోకి తెచ్చుకోవాలో ఏంటో. ఏదైనా అద్భుతం జరిగి నా బావ ఈరోజు నా ఒళ్ళో వాలిపోతే ఎంత బాగుంటుందో అనుకుంటుంటే అప్పుడే అక్కడ ప్రత్యక్షమైన రాఘవ ఆత్మ చిన్నగా నవ్వుకొని మళ్లీ మాయమైంది. ఇప్పుడు అర్జెంటుగా బావ నా దగ్గరికి రావాలంటే ఏం చెయ్యాలి అని యశు ఆలోచిస్తుంటే, యశు అని రాఘవ పిలవడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి చుట్టూ చూసిన యశుకి అక్కడెవ్వరూ కనపడలేదు. ఏంటమ్మా, ఏం వెతుకుతున్నావు అని మళ్లీ రాఘవ గొంతు వినిపించడంతో, ఏంటిది, ఎవరో నాతో మాట్లాడుతున్నారు అనుకుంటూ కిందకి దిగి తన చెప్పులు వేసుకోబోయింది. ఎవరో జరిపినట్టుగా ఆ చెప్పులు కాస్త దూరంగా వెళ్ళిపోయాయి. గుడ్లు పెద్దవి చేసి భయంగా లేచి నిలబడి అప్పటికే ఒళ్లంతా చెమటలు పట్టేయడంతో, బాబోయ్ ఏంటిది, ఇక్కడెవరైనా ఉన్నారా అనుకుంటూ భయంగా చుట్టూ చూసింది. గాలికి అక్కడక్కడ ఉన్న ఫ్లవర్ వాజులన్నీ కింద పడిపోతుంటే ఇక్కడేదో దయ్యం ఉన్నట్టుంది అనుకుని ఇక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేక ఆల్రెడీ డోర్ ఓపెన్ చేసే ఉండడంతో వెళ్ళిపోదామని డోర్ దగ్గరికి వెళ్లేసరికి అది కాస్త ఎవరో క్లోజ్ చేసినట్టు టక్కుమని క్లోజ్ అయిపోయింది. ఏయ్, ఎవరున్నారిక్కడా అంటుంటే ఉన్నట్లుండి లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయాయి. దేవుడా, ఇప్పుడే కరెంటు కూడా పోవాలా, ఇక్కడేదో దయ్యం ఉన్నట్లుంది అనుకుంటుంటే ఆ నిశ్శబ్దంలో నుండి ఎవరివో నడుస్తున్న అడుగులు చప్పుడు వినపడింది. కిందకి చూసిన యశుకి చీకట్లో ఎవరివో పాదముద్రలు రేడియంలా వెలుగుతూ తన వైపుకు వస్తూ కనిపించాయి. గుడ్లు పెద్దవి చేసి తను వెనక్కి అడుగులేస్తుంటే ఆ పాదాల అడుగులు తన ముందుకొస్తున్నాయి. ఏయ్, అక్కడే ఉండు, దగ్గరికి రాకు, నా గురించి నీకు తెలీదు, నాకు మంత్రాలు కూడా వచ్చు, దూరంగా ఉండు అని యశు చిందులేస్తుంటే రాఘవ నవ్వుతూ, ఏంటమ్మా, ఏమైంది, ఎందుకలా భయపడుతున్నావు అని మాట్లాడడంతో, అమ్మో దయ్యం అనుకుంటూ వెనక్కి జరగబోయి బెడ్ మీద బోర్లా పడిపోయింది. అంతే, దెబ్బకు భయపడిపోయి గట్టిగా అరిచేయడం, ఆ అరుపుకి రామ్ లోపలికి రావడం జరిగింది. చీకట్లో డోర్ చప్పుడుకు వచ్చింది దయ్యమనుకుని, వద్దు, నా దగ్గరికి రావద్దు అని గట్టిగా అరుస్తూ ఏడుస్తుంటే రామ్ లైట్లన్నీ ఆన్ చేశాడు.
గట్టిగా చెవులు మూసుకుని నా దగ్గరికి రావద్దు అని అరుస్తూ ఏడుస్తుంది యశు. తన ముందు నీస్ మీద కూర్చుని తన చెంపల మీద గట్టిగా తడుతూ, ఏ యశు, ఏమైంది, ఎందుకలా అరుస్తున్నావు అని రామ్ అనగానే కళ్ళు తెరిచి బావా అని గట్టిగా రామ్ని చుట్టుకుపోని ఏడుస్తుంది. బాగా భయపడుతుందని అర్థమై తన చుట్టూ చేతులు వేసి నిమురుతూ, ఏమైంది, ఏడుస్తూ వెక్కిళ్లు పెడుతూనే, దయ్యం బావా, దయ్యం నా దగ్గరికొచ్చింది, నాతో మాట్లాడుతుంది అని ఏడుస్తూ చెప్పింది. ఆమెను దూరం జరిపి, నీకేమైనా పిచ్చిగాని పట్టిందా, దయ్యమేంటి నీతో మాట్లాడమేంటి, ఏదైనా కలగన్నావా, అయ్యో లేదు బావా, నిజం, కావాలంటే చూడు, ఇక్కడెవరివో అడుగుల ముద్రలున్నాయి అంటూ చూపించగానే అక్కడ ఫ్లోర్ మాత్రమే కనిపించింది. ఏది, ఎక్కడా, ఇక్కడే బావా, నేను చూశాను, నన్ను నమ్ము. మళ్ళీ ఏమైనా నాటకాలాడుతున్నావా, అయ్యో బావా నన్ను నమ్ము, దయ్యం నాతో నిజంగానే మాట్లాడింది, నా దగ్గరికి వస్తుంటే ఇక్కడే అడుగులు కూడా కనిపించాయి. పడితే ఉండాలిగా యశు, ఇంతలోనే ఎలా మాయమవుతావు. ఏడుస్తూ, నేను చెప్పేది నిజం బావా, సరిగ్గా కరెంటు కూడా పోయింది తెలుసా, ఆ దయ్యమే తీసినట్టుంది. కరెంటు తీసింది దయ్యం కాదు, నువ్వసలు స్విచ్చే వేయలేదు, నేనిప్పుడు స్విచ్ ఆన్ చేస్తే లైట్లు వెలిగాయి. లేదు బావా, నేను లైట్స్ అన్నీ వేసే ఉన్నాను. నాకిలాంటి జోక్స్ నచ్చవు యశు. అయ్యో జోక్ కాదు బావా, నేను చెప్పింది నిజం. తన మాటల్లో ఆమె యాక్ట్ చేయట్లేదనిపిస్తుంటే, సర్లే ఏదో కలగనుంటావు, నిద్రపో, నీకేం కాదులే అని చెప్పి వెళ్ళిపోతుంటే అతని చెయ్యి పట్టుకుని ఆపేసింది యశు. ప్లీజ్ బావా, నువ్వు నాతోనే ఉండు, నాకు చాలా భయంగా ఉంది అని ఏడుస్తూ చెప్తుంటే, మరేం కాదులే, నువ్వేదో కలగని ఉంటావు, అంతే, ప్రశాంతంగా పడుకో. నిజంగా కల అయితే మంచిదేగా బావా, కాని నాకు భయంగా ఉంది, ప్లీజ్ ఈ ఒక్కసారికి ఉండు అంటూ వదలకుండా అతని చేతిని పట్టుకుని బతిమాలుతుంటే, ఆమె కళ్లల్లో కనిపిస్తున్న భయానికి ఇంకేం చేయలేక బెడ్ మీదే కూర్చుండిపోయాడు. యశు భుజం మీద జోకొడుతుంటే రామ్ చేతిని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంది. గాల్లో ప్రత్యక్షమైన రాఘవ ఆత్మ రామ్ కౌగిట్లో ఉన్న యశుని చూసి సన్నగా నవ్వుకొని అక్కడి నుండి వెళ్లిపోయి అభి రూంలో ప్రత్యక్షమైంది. వదులు అభి, ప్లీజ్ అంటూ అతని నుండి విడిపించుకోవడానికి చూస్తుంటే, మరి నేను చెప్పినట్టు ప్రొసీడ్ అవుదామా, చెప్పు, అప్పుడు వదులుతాను అన్నారు అభిరామ్. అలా ప్రొసీడ్ అయితే మా ఆయన మాట తప్పిన వాడవుతాడు, నాకది ఏమాత్రం నచ్చట్లేదు, సో నువ్వే అంటూ ఫోర్సుగా అతన్ని తోసేసి తన గుండెల మీద పూర్తిగా తలపెట్టి పడుకుని, నన్ను మధ్య ఏడిపించడం నీకు బాగా అలవాటైపోయింది అభి అంటే అభిరామ్ నవ్వుతూ, నీకు కోపం రాదు అను, కానీ వస్తే భలే ముద్దుగా ఉంటావు తెలుసా, బొంగమూతి పెట్టుకొని ఇంకోలా ఏడిపించు, కానీ ఇలా మాత్రం అనకు అభి. నవ్వుకుని, సరేగాని నేను రేపు బెంగళూరు వెళ్ళాలి. మళ్ళీనా, ఎందుకు, చెప్పానుగా వెళ్ళిన పని ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కోపంగా, అసలేంటా పని, అది అఫీషియల్ వర్క్, కాకపోతే నీకు కనీసం చెప్పి కూడా వెళ్ళలేదని వచ్చేశాను, లేదంటే 4 రోజులు ఆగి వచ్చేవాణ్ణి. అయితే తప్పకుండా వెళ్ళాలా, ఆమె నుదుటిని ఢీకొడుతూ, తప్పకుండా వెళ్ళాలి, త్వరగా వచ్చేస్తాను, కానీ నాకు ఫోన్ చేస్తుండాలి అంటుంటే నవ్వి ఆమెను హత్తుకుని పడుకున్నాడు. వీళ్ల సంభాషణంతా విన్న రాఘవ ఆత్మ, నీ భార్యకి అబద్ధం చెప్పి ఎక్కడికి వెళ్తున్నావు కృష్ణ, ఇది మీ మధ్య ఎలాంటి పరిస్థితులకి దారితీస్తుందో, కాని నేనున్నంతవరకు మీ ఇద్దరిని ఆ దేవుడు కూడా విడదీయలేరు అనుకుని అక్కడి నుండి మాయమైపోయి తన గదిలో ఉన్న ఫోటోలో కలిసిపోయింది రాఘవ ఆత్మ. అనుకున్నట్టుగానే పొద్దున్నే బెంగళూరు వెళ్ళిపోయాడు అభిరామ్. తను ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడన్నది ఎవ్వరికీ తెలీదు. పైగా గుడి ప్రారంభోత్సవం కూడా తొందరలోనే ఉండడంతో అందరూ హడావిడిలో ఉండి ఈ విషయాన్నెవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆ రోజు సాయంత్రం భక్తిగా పూజ ముగించి హారతి పళ్లెంతో మను బయటికి రాగానే, ఏంటి మేడం, బాగా పూజ చేసినట్టున్నారు, ఇంతకీ ఏమని దండం పెట్టుకున్నారు అని అడిగాడు రామ్. ఏముంది, నీ పీడ నాకు శాశ్వతంగా విరగడవ్వాలని దండం పెట్టుకున్నా అని పళ్ళు బిగించి కసిగా చెప్తుంటే, నేను చెప్పే విషయం వింటే నేనే కావాలని నా చుట్టూ ప్రదక్షిణలు చేస్తావు తెలుసా అన్నాడు రామ్. నీ మొగుడు ఆఫీస్ పనని చెప్పి రోజూ ఎక్కడికెళ్తున్నాడో తెలుసుకోవా అనగానే అసహనంగా అక్కడి నుండి వెళ్ళిపోయేది కాస్త ఆగిపోయింది. విన్నారు కదా ఫ్రెండ్స్, రాఘవాత్మ కాసేపు యశుని మామూలుగా భయపట్టలేదు,
కానీ దీనివల్ల తెలియకుండానే వాళ్ళిద్దరూ కాస్త దగ్గరయ్యారు, రామ్ యశులు. మరిప్పుడు అభి గురించి రామ్ ఇంకేదో చెప్పబోతున్నాడు. మరి తను వింటుందా? తను విన్నది నిజమేనా? నిజమని నమ్మితే అతన్ని వెళ్ళి నిలదీస్తుందా? ఏమో, తర్వాత ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే చాలా చాలా బాగుంది కదా. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. దానివల్ల నాకు కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.